disciple can expect the Lord to help him to overcome every sin. ఒక నిజమైన శిష్యుడు ఏమి నమ్ముతాడంటే ప్రతి పాపం మీద నేను జయం పొందడానికి ప్రభు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని. Whatever sin you are defeated by, ఏ పాపంలోనే ఓడిపోయినా కానీ I want to tell you that Jesus can help you. యేసు ప్రభు నీకు సహాయం చేయగలడని నేను చెప్తున్నాను. Don't ever say I'll never overcome this sin. ఈ పాపాన్ని జయించలేను అని ఎప్పుడు అనుకోవద్దు. I don't care what it is. అది ఏదైనా సరే. We have an example in the Old Testament. పాత నిబంధనలో ఒక ఉదాహరణ మనకుంది. It's a very well known example. అందరికీ మనకు తెలిసిందే. It's the time when the children of Israel went to enter Canaan. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించినప్పుడు. That's a picture of victory over sin. అది పాపం మీద జయానికి సాదృశ్యం. In the Old Testament, పాత నిబంధనలో coming out of Egypt is a picture of being redeemed by the blood of Christ. ఐగుప్తు నుండి బయటికి రావటం అనేది ప్రభు రక్తం చేత మనం విమోచించబడటానికి సాదృశ్యంగా ఉంది. And then coming into the land of Canaan is a life of victory. ఆ తర్వాత కనాను దేశంలోనికి ప్రవేశించటం అనేది పాపం మీద జయానికి సాదృశ్యంగా ఉంది. So we read here in Numbers in chapter 13, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం that Moses sent some spies to the land of Canaan to find out can we possess this land. మోషే కనాను దేశంలోనికి కొంతమంది వేగుల వారిని పంపించారు, దీన్ని మనం స్వాధీనపరచుకోగలమో లేదో చూసిరమ్మని. And they came back. వాళ్ళు ఈ విధంగా వచ్చారు. And after they surveyed the land for 40 days. 40 దినాలు వాళ్ళు తిరిగి ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత they came back in verse 27. 27వ వచనంలో ఈ విధంగా వాళ్ళు వచ్చారు. Land is a wonderful land flowing with milk and honey. ఇది ఎంతో అద్భుతమైన ప్రదేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. But we cannot go there. కానీ మనమైతే అక్కడికి వెళ్ళలేం. This life of victory is a wonderful life. ఈ పాపం మీద జయించటం అనేది అంత అద్భుతమైన జీవితం అది. But we can't go there. కానీ మనం అక్కడికి వెళ్ళలేం. Because the people living there are so strong. ఎందుకంటే అక్కడ నివసిస్తున్న వారు ఆజానుబాహులు. That is like saying temptation is so strong. అది ఎలాంటి శోధన అనేది ఎంతో బలమైంది. You cannot overcome it. మనం దాన్ని జయించలేము. Anger. కోపం. It's like a giant that says I will conquer you. You cannot defeat me. అది ఆజానుబాహుడు లాంటిది. నేను నిన్ను జయిస్తాను కానీ నువ్వు నన్ను జయించలేవు. See, many of you are defeated, I know, by anger. మీలో అనేక మంది కోపం మీద విజయం సాధించలేకపోతున్నారు. Like Goliath, he stands there and says, "You cannot conquer me." గొలియాతు వలె అది నిలబడి మీరు నన్ను జయించలేరు అని చెప్తుంది. And like the Israelites, all were afraid. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ ఆ విధంగా భయపడుతూ వచ్చారు. Believers are afraid. అనేక మంది విశ్వాసులు కూడా ఆ విధంగా భయపడుతున్నారు. Also they saw these big giants and they said we can't conquer this. వాళ్ళు కూడా ఇక్కడ ఆజానుబాహులను చూసి భయపడుతూ ఉన్నారు, మనం గెలవలేమని. But 2 people were there. కానీ అందులో 2 ఉన్నారు. There were 12 spies. 10 of them said we cannot conquer the land. అందులో 12 మంది వేగుల వారిలో 10 మంది చెప్పారు మనం వారిని జయించలేము. Caleb and Joshua, కానీ కాలేబు యెహోషువ, they said, వాళ్ళు చెప్పింది ఏంటంటే chapter 14 verse 8. 14:8 If the Lord helps us, we will definitely occupy this land. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. The last part of verse 9, the Lord is with us, so why should we be afraid of them? దేవుడు మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడవలసిన అవసరం లేదు. We can eat them up like bread. వారిని మనం ఆహారం వలె భుజించవచ్చు. We don't have to be afraid of them. వారిని చూసి మనం భయపడాల్సిన పని లేదు. These big giants will be like our food. వాళ్ళు ఆజానుబాహులై ఉన్నారు కానీ వాళ్ళు మనకు ఆహారం అవుతారు. But they didn't believe that. కానీ దాన్ని వాళ్ళు నమ్మలేదు. What did Caleb and Joshua have which the other 10 spies did not have? మిగిలిన 10 మందికి లేనిదేంటి, కాలేబు యెహోషువలు కలిగినదేంటి? Only faith. విశ్వాసం మాత్రమే. Not that they were stronger. అంటే వాళ్ళు ఏదో బలవంతులని కాదు. And so God punished those 10 and all the people who listened to them. కాబట్టి దేవుడు ఆ 10 మందిని, ఆ 10 మంది మాటలు విన్న వాళ్ళందరినీ కూడా శిక్షించాడు. And said, you people will be defeated all your life. మీ జీవితాంతం మీరు ఓడిపోతూనే ఉంటారు. But Caleb and Joshua went in and possessed the land. కానీ కాలేబు యెహోషువలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. See, that is written for our instruction. మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడ్డాయి. That when you see some giant of sin in your life, పాపం అనే ఆజానుబాహుడిని మన జీవితంలో మనం చూసినప్పుడు, you can either look at those sins like Caleb and Joshua. ఆ పాపాన్ని మనం కాలేబు యెహోషువలే వలె చూడవచ్చు. Saying, I can conquer you in the name of Jesus Christ. యేసు నామములో నేను నిన్ను జయించగలనని చెప్పొచ్చు. God can help me. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. Or
you can say like those other 10 spies, no, they are too strong for us. లేక మిగిలిన 10 మంది వల్ల లేదు ఎంతో గొప్ప పాపం అది, ఎంతో గొప్ప ఆజానుబాహులు. Whatever sin you are defeated by, నువ్వు ఏ పాపం చేత ఓడించబడుతున్నా, sin is so strong when it pulls us. పాపం అనేది ఎంతో బలం కలిగి లాగుతూ ఉంటుంది. Really like a giant. నిజంగా ఆజానుబాహుడే. Particularly two sins. కానీ వాళ్ళు 2 sins రెండు పాపములు are particularly strong. ముఖ్యంగా రెండు పాపాలు ఎంత బలంగా ఉంటాయి. See in Matthew chapter 5, మత్తయి సువార్త 5, when Jesus was speaking about having a righteousness that fits us for the kingdom of heaven, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు మనం పరలోక రాజ్యం వెళ్ళటానికి కావాల్సిన నీతి. he said in verse 20, Matthew 5:20, మత్తయి 5:20, unless your righteousness is more than the righteousness of the Pharisees, you cannot enter the kingdom of శాస్త్రుల heaven. నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. What is the meaning of more? ఎక్కువ అంటే ఏంటి ఇక్కడ? Pharisees prayed 3 times a day. Does it mean we have to pray 6 times a day? పరిసయ్యులు రోజుకు 3 సార్లు ప్రార్థించారు, మనం 6 సార్లు చేయాలా? They fasted 3 times a week. We have to fast 6 times a week. వారానికి 3 సార్లు వాళ్ళు ఉపవాసం ఉంటే వారానికి 6 సార్లు మనం ఉపవాసం ఉండాలా? More not in numbers. ఇక్కడ అధికము అంటే సంఖ్యలో కాదు, but quality. నాణ్యత. Pharisees' righteousness was outside, yours must be inside. పరిసయ్యుల నీతి బాహ్య సంబంధమైనది, మన నీతి అంతరంగ సంబంధమైనది. That is what he was saying. అదే ప్రభు చెప్తున్నారు. Your righteousness must be more than that of the Pharisees. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. That means you must have outside plus inside. అంటే మీకు బాహ్యంగా ఉండాలి, అంతరంగంలో కూడా ఉండాలి నీతి. They only have outside. వాళ్ళు కేవలం బాహ్యంగానే కలిగి ఉన్నారు. That is the meaning of that verse. అదే ఆ వచనం యొక్క అర్థం. And then he explained it. ఆ తర్వాత దాన్ని వివరించాడు. He talked about 2 sins first of all. రెండు పాపాల గురించి చెప్పారు. See, Jesus knew human nature so well. యేసుక్రీస్తు ప్రభువుకి మానవుని స్వభావం ఎంతో బాగా తెలుసు. And after speaking about righteousness, he talks about 2 sins first of all. నీతి గురించి మాట్లాడిన తర్వాత రెండు పాపాల గురించి ముఖ్యంగా మాట్లాడారు. First is anger. మొట్టమొదటి కోపం. Verse 22. 22. He's comparing it with the righteousness of the Pharisees. పరిసయ్యుల యొక్క నీతితో పోల్చి చూస్తున్నాడు. Theirs is outside. వాళ్ళది బాహ్య సంబంధమైనది. So verse 21, they don't commit murder. వాళ్ళు హత్య చేయకూడదు. That is outside righteousness. అది బాహ్య సంబంధమైనది. But the Lord says, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? yours must be more than that. మీ నీతి ఇంకా ఎక్కువై ఉండాలి. If you want to enter the kingdom of heaven, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే very people don't take this seriously. దీన్ని తీవ్రంగా తీసుకోరు అనేక మంది. See what Jesus said. ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. Your righteousness, verse 20, must be more than the righteousness of the Pharisees if you want to enter heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. Not that you pray and fast more. నువ్వేదో ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కువ ఉపవాసం ఉన్నందువల్ల కాదు. More that theirs is outside, yours must be outside plus inside. వాళ్ళది బాహ్య సంబంధమైన నీతి, నీదైతే అంతరంగము మరియు బాహ్య సంబంధమై ఉండాలి. Then he says in verse 21, their outside righteousness, they don't commit murder. 21వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళ బాహ్య సంబంధమైన నీతి ఏంటంటే నరహత్య చేయరు. Yours must be more than that. నీది అంతకన్నా ఎక్కువై ఉండాలి. That inside you don't get angry. నీ అంతరంగంలో నువ్వు కోప్పడకూడదు కూడా. That is the first sin he talks about. మొదటి పాపం ఆయన మాట్లాడింది. There are so many sins man commits. మనుషుడు అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. Why does Jesus start with anger? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కోపంతో ప్రారంభించాడు? Because he knows this is the number one problem for almost all human beings. ఎందుకంటే దాదాపుగా మనుషులందరికీ ఉన్న సమస్య ఏంటంటే కోపపడటం. Starting with children. చిన్న బిడ్డలతో సహా. Haven't you seen 2-3-year-old children angry? నీకు తెలుసా 2-3 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా కోపపడుతుంటారు. They are children of Adam. వాళ్ళు ఆదాము పిల్లలే. And those children grow up. You are also 3-year-old. You were angry 3-year-old once upon a time. వాళ్ళు నువ్వు కూడా ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యావు. నువ్వు కూడా 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కోపపడ్డావు. And you're grown up now. You're 43, 53. You still haven't got rid of your anger. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు. 43, 53 వచ్చినా ఇంకా కోపపడుతూనే ఉన్నాం. You got it when you were 3 years old. మీరు 3 సంవత్సరాలు కోపపడ్డారు. After 50 years, it's still there. 50 సంవత్సరాల తర్వాత కూడా ఉంది ఇంకా అది. And some of you are not even trying to get rid of it. మీలో కొంతమంది అసలు దాన్ని జయించాలని కూడా అనుకోవట్లేదు.